నాగ్పూర్ సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ ట్రైన్ ఇవాళ ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ట్రైన్ ప్రారంభించనుండగా ఈ నెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రామగుండంలో వందే భారత్ హాల్టింగ్ తో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడున్న వారికి వందే భారత్ హాల్టింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీంతో గతంలో పడ్డ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ నెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న వందే భారత్ ట్రైన్ రామగుండంలో ఆగనుంది. వందే భారత్ హాల్టింగ్ కోసం పార్లమెంట్లో గలం విప్పి నిరంతరం కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రామగుండం ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి వల్లే ఈ రోజు రామగుండంలో వందే భారత్ ట్రైన్ ఆగుతుందన్నారు. గతంలో మాజీ ఎంపీ, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే పుష్పుల్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు ఆగడానికి ఎంతో కృషి చేశారంటున్నారు స్థానికులు. పెద్దపల్లి పార్లమెంట్లో తండ్రి కొడుకులు చేస్తున్న అభివృద్ధిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నాగ్పూర్ నుంచి హైదరాబాద్ ప్రారంభం అనేది చాలా గొప్ప విషయము. ఇది రావడం అనేది చాలా ఇక్కడి ప్రాంత ప్రజలకు, కార్మికులకు, ఇంకా పిల్లలకు విద్యాపరంగా కానీ, ఏదన్నా కార్మికులు వైద్యపరంగా కానీ అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మంచి ఆధునిక సౌకర్యాలతో మనం పోగలుగుతాము ఇవ్వాలంటే అది ఇక్కడ ఎంపీ గారి కృషి వల్లనే జరిగిందని అనుకుంటున్నాము. ఎందుకంటే సార్ కూడా చాలాసార్లు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతానికి ఏదో చేయాలనే తపన ఆయనకు ఉన్నట్టుగా మేము గమనించడం చాలా సందర్భాలలో వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వందే భారత్ ట్రైన్ ప్రతిరోజు నాగ్పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8 గంటల 20 నిమిషాలకు నాగ్పూర్ చేరుకుంటుందన్నారు. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని చెప్పారు. మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్, అలాగే ధన్యవాదాలు. మన రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు అందరూ ఆశించే విధంగా అందరు కూడా ఎప్పటి నుండో మన దగ్గర వందే భారత్ ట్రైన్ అయితే ఉందో ఆగాలనే పెద్ద ఆకాంక్ష ఉండేది. వందే భారత్ ట్రైన్ మరి నాగ్పూర్ టు సికింద్రాబాద్ ఏదైతే వేశారో దానికి రామగుండంలో హాల్టింగ్ లేకున్నా కూడా మంచి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇక్కడ ఆగాలి అనేది ఒకటి రిప్రజెంటేషన్ రైల్వే మినిస్టర్ గారికి ఇచ్చి ఇక్కడ హాల్టింగ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన ఎంపీ గారికి. వందే భారత్ ఎక్స్ప్రెస్ను రామగుండంలో హాల్టింగ్కు అవకాశం కల్పించిన యువ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు పార్లమెంట్ సభ్యులు వంశన్న గారు ఎంపీగా గెలిచిన తొలి పార్లమెంట్ సెషన్లోనే పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం చాలామంది ఎన్నికల ముందు హామీలు ఇస్తుంటారు, మర్చిపోతుంటారు. కానీ హామీలలో ఏమేమి ఇచ్చినామో వాటిని ఒక్కొక్కటి తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వస్తున్నదానికి నిదర్శనం ఈరోజు రామగుండంలో వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ యొక్క నిదర్శనం చాలు మా యొక్క పార్లమెంట్ సభ్యులు వంశన్న గారికి పనితనానికి. పలు వందే భారత్ ట్రైన్లను ఈ రోజు 7 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు.